వెల్కమ్ టు సినిమాస్. ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. పుష్ప 2 కోసం ప్లాన్ రెడీ చేస్తున్న బన్నీ. కిరణ్ అబ్బవరం భారీ ప్రయత్నం ఫలించేనా? యష్ టాక్సిక్ ఆగిపోయిందా? పుష్ప 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని టాలీవుడ్ కంటే ఎక్కువగా బాలీవుడ్ ఎదురుచూస్తోంది. ఈ సినిమాపై అక్కడ అంచనాలు భారీగా ఉన్నాయి. డిసెంబర్ 6న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే పుష్ప 2 కోసం బన్నీ పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ బన్నీ ప్లాన్ ఏంటి? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబోలో రూపొందుతోన్న పుష్ప 2 నుంచి రిలీజ్ చేసిన గ్లిమ్స్ అండ్ సాంగ్స్ కు అనూహ్య స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ క్లైమాక్స్ చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుకుంటోంది. ఆగస్టు 15న రావాల్సిన పుష్ప 2 డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో థియేటర్స్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే పుష్ప పార్ట్ 1ను బాలీవుడ్లో ఏమాత్రం ప్రమోషన్స్ చేయకుండా రిలీజ్ చేశారు. అయినప్పటికీ సంచలన విజయం సాధించడం విశేషం. ఈసారి మాత్రం బాలీవుడ్లో గట్టిగా ప్రమోషన్స్ చేయాలని ఫిక్స్ అయ్యారట. దీనికోసం ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయించారట. ఇక అసలు విషయానికొస్తే బాలీవుడ్ ప్రమోషన్స్ కోసం బన్నీ ప్లాన్స్ రెడీ చేస్తున్నారని తెలిసిందే. బాలీవుడ్లో పుష్ప 2కు సంబంధించి ఫస్ట్ ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టాలి, ఆ ప్రెస్ మీట్ ఎలా ఉండాలి, ప్రీ రిలీజ్ ఈవెంట్ బాలీవుడ్లో ఎలా చేయాలి, ఏ టాక్ షోల్లో ప్రమోట్ చేయాలి, ఇలా ప్రతిదీ బన్నీ ఓ ప్లాన్ రెడీ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అక్టోబర్ నెలాఖరుకు షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అప్పటినుంచి ప్రమోషన్స్లో స్పీడ్ పెంచనున్నారని సమాచారం. పుష్ప 2 1000 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో, ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి మరి. కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే సరైన కథలు ఎంచుకోకపోవడం వలన కెరీర్ వెనుకబడ్డాడు. ఇప్పుడు కా అంటూ డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నాడు. కిరణ్ అబ్బవరంకు ఇది భారీ సినిమా. మరి ఈ భారీ ప్రయత్నం ఫలించేనా? కిరణ్ అబ్బవరం ఆశలన్నీ కా మూవీ మీదే ఉన్నాయి. ఇది తన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. సస్పెన్స్ ఎలిమెంట్స్ తో పీరియాడిక్ డ్రామాగా రూపొందించారు. ఈ థ్రిల్లర్లో హీరో పాత్ర పోస్ట్ మ్యాన్. ఒక గ్రామంలో జరిగే అనూహ్య సంఘటనల చుట్టూ అదిరిపోయే ట్విస్టులుంటాయని టీం సభ్యులంటున్నారు. ఆ మధ్య వచ్చిన విరూపాక్ష మూవీకి రెండింతల థ్రిల్స్ ఉంటాయని ఊరిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన టీజర్, లిరికల్ సాంగ్ ప్రేక్షకులకు బాగానే రీచ్ అయ్యాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కా మూవీ రిలీజ్ ఎప్పుడంటే అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 31న థియేటర్స్లోకి వచ్చేందుకు రెడీ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఆ టైంలో పోటీ బలంగా ఉంది. విశ్వక్సేన్ మెకానిక్ రాకి ముందే ప్రకటించారు కానీ ఇప్పుడు వాయిదా పడొచ్చనే టాక్ కిరణ్ కు సానుకూలంగా మారుతుంది. దుల్కర్ సల్మాన్, లక్కీ భాస్కర్ డేట్ మారకపోవచ్చు. దానికి అనుగుణంగానే బాలయ్య అన్స్టాపబుల్ సీజన్ 3 ఎపిసోడ్లో టీం పాల్గొంది. సత్యదేవ్ జీబ్రా మెల్లగా ఆసక్తిని పెంచుతోంది. వెరైటీ కాన్సెప్ట్ తో పాటు భారీ తారాగణం, రవి బస్రూర్ సంగీతం లాంటి ఆకర్షణలు బస్ తీసుకొస్తున్నాయి. శివకార్తికేయన్, అమరన్ సైతం రేస్లో ఉంది. నవంబర్లో కంగువా, డిసెంబర్లో పుష్ప 2 ఉండడంతో ఈ నెలలోనే కా మూవీని రిలీజ్ చేయాలి అనుకుంటున్నాడట. త్వరలో కా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. మరి కిరణ్ అబ్బవరం భారీ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. కేజీఎఫ్ హీరో యష్ నటిస్తున్న మూవీ టాక్సిక్. ఈ సినిమాకి గీతూ మోహన్ దాస్ డైరెక్టర్. కేజీఎఫ్ తర్వాత చాలా కథలు విని టాక్సిక్ స్టోరీని ఫైనల్ చేశారు. ఆ మధ్య షూటింగ్ స్టార్ట్ అయిందని ప్రకటించారు. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. ఇప్పుడు టాక్సిక్ ఆగిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఇది నిజమేనా? కేజీఎఫ్ తర్వాత ఏ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అనుకుంటే లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తో మూవీ అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కాకపోవడంతో కన్నడ మీడియాలో టాక్సిక్ ఆగిపోయిందని ప్రచారం మొదలైంది. కారణం ఏంటంటే యష్ ఇప్పటివరకు వచ్చిన అవుట్పుట్ విషయంలో అసంతృప్తిగా ఉన్నారని, అందుకనే ఈ ప్రాజెక్టును ఆపేశారని వార్తలొస్తున్నాయి. దీంతో ఇది నిజమా లేక గ్యాసిప్పా అనేది ఆసక్తిగా మారింది. ప్రచారంలో ఉన్న వార్తలపై టాక్సిక్ మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు కానీ ప్రచారంలో ఉన్న వార్తల్లో నిజం లేదని, అవి పుకార్లు మాత్రమే అని యూనిట్ మెంబర్స్ చెబుతున్నారు. అంతేకాకుండా సినిమా తాజా షెడ్యూల్ను తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, భారీ ఎత్తున యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం సెట్ను నిర్మిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. సినిమా షూటింగ్ కోసం యష్ సైతం రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. కన్నడ సినిమా ఇండస్ట్రీతో పాటు అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. టాక్సిక్ సినిమాను వచ్చే ఏడాది భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో యష్ కి జోడీగా కీరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. కేజీఎఫ్ రేంజ్ లో టాక్సిక్ మెప్పిస్తుందో లేదో చూడాలి మరి. మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న మూవీ మట్కా. ఈ మధ్య వరుణ్ తేజ్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గరే బోల్తా పడ్డాయి. అందుచేత చాలా కేర్ తీసుకుని మట్కా మూవీ చేస్తున్నాడు. దీనికి కరుణ కుమార్ డైరెక్టర్. నవంబర్ 14న మట్కా థియేటర్స్ లోకి రానుంది.
ఈ సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తే డిఫరెంట్ గా ఉంది. మరి ఈసారైనా వరుణ్ కు సక్సెస్ వస్తుందో లేదో చూడాలి. విజయవాడలో ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా మీ అందరి ముందు ఈ టీజర్ రిలీజ్ చేద్దామని మేము నిర్ణయించుకున్నాం. అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో వరుణ్ గారిని మీరు ఇప్పటిదాకా చూడని వరుణ్ గారిని చూస్తారు. ఇప్పటిదాకా చూడని నెక్లెస్ గుల్స్ ఎవరో పాడారు ఇంతకుముందు, ఎవరు? దానికి మించిన పాటలు ఉన్నాయి సినిమాలో. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. టీజర్ అందరూ చూడండి, అందరికీ షేర్ చేయండి. November 14th అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి. థ్యాంక్ యూ. హాయ్ విజయవాడ, హాయ్ అందరికీ నమస్కారం. మొన్న మా సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి ఎక్కడ అని మేము అందరం ఆలోచించుకుంటే అప్పుడు మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్ గారు అందరు కలిపి మనం విజయవాడలో అమ్మవారు దీవెనలతో దసరా నవరాత్రుల టైంలో మనం స్టార్ట్ చేయాలనుకుని ఆ ఇనిషియేటివ్ తీసుకుని ఇక్కడికి వచ్చి మొట్టమొదటి మా టీజర్ మీ అందరి చేతుల ద్వారా రిలీజ్ చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఫ్యాన్స్ కాదు, వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులు. అలాగా మేము, మా బాబాయ్, మా పెద్దనాన్న అందరం వాళ్ళందరినీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆదరిస్తాను. మీ అందరికీ ఇక్కడికి వచ్చి నాకు కూడా భుజం మీద చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున పెద్ద పెద్ద థ్యాంక్స్. టీజర్ ఎలా ఉందండి? నచ్చిందా? అంటే కొన్ని చిన్న తప్పులు జరిగినాయి లాస్ట్ 2-3 సినిమాలో. బట్ గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత నాతో చాలామంది నువ్వేంటి అలాంటి సినిమాలు చేయట్లేదు అన్నాను. అలాగా అడిగిన వాళ్ళకి, అలాంటి సినిమా కోసం నా నుంచి అలాంటి సినిమా కోసం చూస్తున్న వాళ్ళకే ఈ మట్క. రేపొద్దున మా థియేటర్లో ఒక మాస్ జాతరలో ఉండబోతుంది సినిమా. అండ్ డెఫినెట్లీ అంటే ఒక మాస్ ఫైట్స్ అన్నీ కాకుండా ఒక కొత్త రకమైన వరల్డ్ని, ఒక 1960s to 1980s వైజాగ్లో ఉండే ఒక కథ ఇది మట్క. అండ్ డెఫినెట్గా రేపు పొద్దున టీజర్ ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత మీకు ఇంకా కథ గురించి వివరణ ఇస్తాం. బట్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ మీ అందరికీ. ఇంకొక చిన్న విషయం, ఇందాక లాస్ట్లో వెనక్కి తిరిగినప్పుడు ఎర్రతుండి ఇట్లా పడుతుంది. అది సో సినిమాలో ఒక టైంలో మాత్రం నేను ఒక మార్కెట్లో లేబర్గా పనిచేస్తూ ఉంటాను. పనిచేస్తున్నప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది. డైరెక్టర్ వచ్చాడు, డ్రెస్ చూస్తున్నాడు, అంతా బాగుంది, ఏదో మిస్ అవుతుంది అన్నాడు. కరెక్ట్గా కాస్ట్యూమర్ తీసుకొచ్చి ఎర్రకండు మెడలో వేసాడు. టాప్ టు బాటమ్ లుక్ అదిరిపోయింది. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఆ విషయం, చిన్న విషయం మీతో చెప్పుకోవాలనిపించింది. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన మా కుటుంబ సభ్యులు, అభిమానులు ప్రతి ఒక్కరికి, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఈ సినిమా మీరు గర్వంగా పెట్టుకునే సినిమా అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా November 14th ఈ సినిమా థియేటర్లోకి వస్తుంది. మీరు అందరూ ఆ సినిమాని చూసి సపోర్ట్ చేసి ఆదరిస్తారు, మీరు అలరిస్తుంటుందని నేను మనసారా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. ఈ రోజు ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటిస్తున్న మూవీ దేవకీ నందన వాసుదేవ. ఈ మూవీకి హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల ఈ మూవీకి డైరెక్టర్. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు ఈ నెల 23న. ఈ సందర్భంగా ప్రభాస్ పుట్టినరోజున హను రాఘవపుడితో చేస్తున్న మూవీ టైటిల్ అనౌన్స్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. సౌత్ స్టార్ ఎన్టీఆర్, నార్త్ స్టార్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ వార్ 2. ఈ మూవీ తాజా షెడ్యూల్ ఈ నెల 9 నుంచి స్టార్ట్ చేయనున్నారు. ఇందులో ఎన్టీఆర్ జాయిన్ కానున్నాడని సమాచారం. ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ నటించిన మూవీ రామ్నగర్ బన్నీ. ఈ సినిమా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసి టీమ్ అండ్ ఆడియన్స్ కి థ్యాంక్స్ తెలియజేశారు. ఇది ఇవాల్టి సినిమాస్. రేపటి సినిమాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.